ఓం శాంతి. అయితే ఈ మధ్యనే కొంచెం హిందీలో మాట్లాడుతూ ఉన్నాను. అంటే హిందీ నేర్చుకోవాలనే తపనంతా ఉండేది. హిందీ మనకి అంటే జ్ఞానం బహుత్ బోల్మంది, కానీ ఏదో భాషతోనే ఉంటేనే వస్తుంది అని కాదు. మనకు చాలా తెలుసు, ఎన్నో పక్షులు, ఎన్నో జీవరాశులు అన్నీ వాటికి భాషలు రావు. మనం ఎన్నో చూస్తాం, వాటికి ఏం భాషలు రావు. కాకపోతే ఎట్లంటే వాటిలో ప్రేమ ఉంటుంది, అవి చూపించే ఆదరాభిమానాలు ఉంటాయి. ఎన్నో మనం చూస్తుంటాం. ఒక కుక్కలు కానీ, ఒక పిల్లులు కానీ, పావురాలు కానీ, ఏ జంతువులైనా కావచ్చు, ఎన్నో జంతువులు మాట. వాటిని ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమకు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళంటే ఒక పని చేస్తాయి. అంటే దేనికి అంటే మా యజమాని వచ్చాడు, మా తాలూకా అతను వచ్చాడు, మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు, ఒక ప్రేమ అన్నమాట. సో ఎంత తపంతో ఉంటాయంటే మన ముందుకు వచ్చి న్యాచురాలిటీ కదా అవి చూస్తాయన్నమాట. అట్లా ఏదైనా ఎన్నో జీవరాశులు మనం చూస్తున్నాం. కొన్ని ఇదంతా కహాని కథల రూపంలో కాదు, ఎంతోమంది అనుభవం ప్రతి ఒక్కరు. ఒక డాగ్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. జీవోడి గాడ్ డివోజీ డాగ్, అందులోనే మనకి క్లారిటీ తెలిసిపోతుంది. ఎంత తపంతో ఎంత ముందు మన దగ్గర ఎలాగుంటుంది, ఇతరుల వ్యక్తుల దగ్గర ఎలాగుంటుంది, ఎవరైనా వస్తే అంటే అంత దీనిగా ఉంటాయి. సో వాటికి భాష రాదు. అలాగే మనకి భాషని కాదు, మనసుకి కావాల్సింది శాంతి. మనసుకి శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం. ఇవి కావాలంటే సాక్షాత్తు మన తండ్రి, మనందరికీ తండ్రి భగవంతుడు శివుడు, శివపరమాత్ముడే. అయితే మనకు తెలియక మాయ ఏం చేసిందంటే, ఏదైనా అంటారన్నమాట, మాయ ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ చేసి మనల్ని తండ్రి పరమాత్మతో సత్యమైన సంబంధం పెట్టుకోనికుంటున్నా. అది ఎన్నో ఎదురు దెబ్బలు కొడుతూ, ఎంతో భక్తిలో వెళ్ళి, ఎన్నో చేసి, ఎన్నో ఊసులాడుతూ, ఎన్నో అపోహలు పొందుతూ, ఎంతో అన్నమాట. అందులోని కూడా వాదాపోదాపులు భగుతూ, కానీ సైలెన్స్గా ప్రశాంతంగా కూర్చొని మనసులో పరమాత్మ. అందుకే పూర్వం ఎవరు చూసిన ఏంటంటే ఋషులు కానీ, మునువులు కానీ, రాజులు కానీ ఎవరైనా ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని ఏకాగ్రతగా చూసుకొని ఏకాంతంలోని ఎక్కడికో ఏదో ప్లేస్లో కానీ ఇంట్లో కానీ మీ మనసులో మీతో మీరు ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడితో మాట్లాడుతూ శివుడితో చక్కగా ఆయనలో ఉన్న శక్తులు. ఎందుకంటే ఆల్మైట్ అథారిటీ అది అందరిదీని. సూర్యుడిని అందరూ నమస్కరించి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంటారు. సూర్యుడు అనేది ఒక న్యాచర్, మన కంటికి కనిపిస్తుంది మాట. అతను అందరికీ కిరణాలని అలాగే పాస్ చేస్తుంటారు. ఓ వర్షం ఇవన్నీ న్యాచురల్ మాట. అందుకు ప్రేమగా భగవంతుని స్మరిద్దాం. ఓం